అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం వనమానదిన్న పంచాయతీ ఓబిరెడ్డిపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామంలో సుమారు 100 కుటుంబాలు ఉన్నాయని, గత 3 నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. సమీప వ్యవసాయ బోర్డు వద్దకు నీటి కోసం వెళ్లే రైతులు అనుమతించడం లేదని వాపోయారు. బోరు మరమ్మతులకు ప్రభుత్వ నిధులు లేవని, మరమ్మతుల కోసం ప్రతి ఇంటి నుంచి 100 నుంచి 200 రూపాయల వరకు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నీళ్ళకి రెడీ చేసిస్తాము, లేకుంటే మనం ఇంట్లో బాధపడాలని ఊర్లో పెద్ద మనుషులు జనము తోటి అయిపోయి పిలిపించి ఆయప్ప ద్వారా ఇంటింటికి వసూలు చేపిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి ఇది ఎన్నాళ్ళు పోతుందని మేము ఇప్పుడు వచ్చిందా మాడవాలి. దాదాపు 3 నెలల నుంచి నీళ్లు రావడంలే. వస్తే 4 రోజులు 3 రోజులు వస్తాయి. దానికి అది పోయింది ఇది పోయింది నేను నిన్నో చెప్తారు, డబ్బులు వసూలు చేసుకుంటారు, తొందరగా రెడీ చేయరు. మేము నానా తిప్పలు పడతా ఉన్నాం. నీళ్ళకి బోర్ల కాడికి నీళ్ళు పోతే ఎవరు రానియడం లేదు. 1 రోజు 2 రోజులు తెచ్చుకోగలము. రోజు ఎవరు రానిస్తారు సార్? బోర్ల కాడికి నీళ్ళకి మమ్మల్ని ఎవరు రానియలేరు కదా, ఎవరు రానియడంలే. ముస్లిం ముదక బతకాలంటే కష్టమైపోయింది. మాకు నీళ్ళ సమస్య తీరాలి, మాకు న్యాయం జరగాలి. 100 కట్టినాం, మళ్ళీ 50 ఇచ్చినాం. ఇప్పుడు 200 300 అడుగుతా ఉన్నారు. దేనికి రెడీ చేయించాలా, మెకానిక్ పిలిపిస్తాము రెడీ చేయించాలా అని. ఇంటికి 200 300 అడుగుతా ఉన్నారు సార్. ఈకుంటే డిమాండ్. ఎవరమ్మా అడుగుతా ఉండేది? వాళ్ళు వీళ్ళు ప్రజలు సార్. మేము రెడీ చేపిస్తాము. మెకానిక్లు పంచాయతీ నుంచి సెక్రటరీ సార్ 3 నెలల నుంచి 1,00,000 రూపాయలు అయింది ఖర్చు. మా అమౌంట్ మాకు రిటర్న్ వచ్చేంత వరకు మేము రెడీ చేయము. రిటర్న్ వచ్చిన తర్వాత 3 నెలలు పడుతుంది, 3 నెలల తర్వాత రెడీ చేస్తామని చెప్పినారంట సార్. ఎవరో పోయి అడిగితే డబ్బులు అడిగింది ఎవరు తల్లి? ఊర్లేదే సార్, ఎవరో సార్. మాది ఓబిరెడ్డిపల్లి గ్రామం, వనమానదిన్న పంచాయతీ, పుంగనూరు మండలం. తర్వాత మాకు నీళ్ళు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. 3 నెలలు ఇంకా 3 సార్లు రిపేర్ చేసినారు మెకానిక్ వచ్చి. 3 దినాలు మోటార్ పోతే మళ్ళీ తర్వాత మోటార్ బాగాలేదు. కాకపోతే నీళ్ళకి ఇబ్బంది అయిపోయి పాప ముసలోళ్ళు మోయేదాకా బిందుగులు వేసుకొని పడిపోయి కాలించుకునే పరిస్థితికి వచ్చేసింది మా పరిస్థితి. నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పాలైపోతా ఉన్నాం. ఇట్లుంది కాబట్టి మేము ఎండి ఆఫీస్ దాకా వచ్చి ఫిర్యాదు చేసుకుంటున్నాము. మా ఊర్లో ఒక 100 ఇండ్లు ఉంటాయి. బోర్ ఒకే బోరే ఉండేది. ఆ ఒక బోర్ని 3 నెలలు ఇంకా 3 సార్లు రెడీ చేసిండారు. నీళ్ళు వచ్చిందిలే, 3 దినాలు వస్తే 4వ దినం నీళ్ళు రాలేరు. చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి టయానికి నీళ్ళు రాలా. బోర్లు తగ్గిపోతే రానివ్వట్లేదు, దూరం తరుగుతూ ఉంటారు. 3 నెలలు ఇంకా ఉంది. 3 నెలలు ఇంకా 3 సార్లు రిపేర్ చేసిండారు.